బాబుని అనాథాశ్రమంలో చేర్పించాలట. హవేలీలో ఉండడం ఇష్టం లేకపోతే ఆవిడ్ని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండమని చెప్పు. ఒసేయ్ ప్రియాంక, చెప్పక్క, నేను కూడా బాబుకి తల్లినే కదూ. అలాగా జనం. మృణాల్ని, ప్రియాంక నువ్వు వెళ్ళు. వెళ్ళను. తాడు పేడో తేల్చుకునేదాకా వెళ్ళను. బాబుని అనాథాశ్రమంలో చేర్చమంటుందా? అసలు ఏమనుకుంటుంది మీ అమ్మ? ప్రియాంక, నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ప్లీజ్. అది కాదు సందీప్. ప్రియాంక, అల్లుడు గారు వాళ్ళ అమ్మతో మాట్లాడతానంటున్నారు కదా, ఈ ఊరుకో, పద లోపలికి. అయినా మీ అత్తగారి నోటికి హద్దుండదు, బ్రేకులుండవు. నీకు తెలియందేముంది, కొత్త ఏం కాదు కదా, పద. ఇంకొకసారి బాబుని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. అది నన్ను అన్నేసి మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటావేంట్రా? నిలదేవేంటి అంటే నీకు కూడా నేనంటే గౌరవం పోయిందా? నన్ను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తావా? రేనా సందీప్, నన్నేమన్నా పర్వాలేదు, నిన్ను చూస్తుంటేనే నాకు జాలేస్తోంది. నువ్వు ఈ హవేలీకి యువరాజురా. నీ లెవెల్ ఎలా ఉండాలి? నేను ఏం చేసినా, ఎవరి మీద అరిచినా ఎవరి కోసం రా? నీకోసం, కేవలం నీకోసం, నీ బాగు కోసం రా, నా కొడుకు క్షేమం కోసం రా. నిజం. నాకు తెలుసమ్మా, నేనంటే నీకెంత ఇష్టమో. నీ కొడుకు సంతోషంగా ఉండాలని నువ్వేమైనా చేస్తావు, నాకు తెలుసమ్మా. నువ్వు నీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నావో కనీసం అందులో ఒకటో వంతైనా నన్ను నా కొడుకుని ప్రేమించనివ్వమ్మా. సందీప్, వాణ్ణి అనాథాశ్రమంలో చేర్పించమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా?
నువ్వు నీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నావో కనీసం అందులో ఒకటో వంతైనా నన్ను నా కొడుకుని ప్రేమించనివ్వమ్మా. అనాథాశ్రమంలో చేర్పించమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? వీడొక సెంటిమెంటల్ ఫుల్లా తయారయ్యాడు. తప్పో ఒప్పో దేవుడు ముందు ప్రమాణం చేశాడు. మంచో చెడో సంధ్యకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెళ్ళాల్ని తల్లెళ్ళు చేశాడు. కష్టమో నష్టమో బలవంతంగానైనా ప్రియాంక నుండి బిడ్డను లాక్కొని సంధ్యకిచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడితో కథ అయిపోయింది కదా. ఎవరి పుణ్యమోనైతే ప్రమాదం నుంచి బయటపడ్డాను కదా. ఇంకేం కావాలి? పని అయిపోయింది కదా. శుభ్రంగా పెళ్ళాల్ని మెడబట్టి బయటికి గంటి చేతులు దులిపేసుకోక వాళ్ళకి పూజ చేస్తాడేంటి? వాళ్ళని దేవతలు అమ్మోర్లు అంటూ పొగుడుతో పబ్లిసిటీ ఇస్తూ మోకాళ్ల మీద కూర్చొని సరెండర్ అయిపోతున్నాడు. ఛ! నా కడుపుని ఇలాంటి తిక్కలోడు పుట్టాడేంటి? బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటాడు? ఛ! తెలియకుండానే వీడు నా చేతిలోంచి జారిపోయేలా ఉన్నాడు. పెళ్ళాల కొంగు చాటుకి చేరిపోయేలా ఉన్నాడు. నా మాటలు వాడి చెవికెక్కడం లేదు, పట్టించుకోవడం లేదు. టోటల్గా వాళ్ళ ట్రాన్స్లో ఉన్నాడు. వీడిని డీల్ చేయడం కంటే అటు నుంచి నరుకు రావడమే బెటర్. ఎస్, రూపా ప్రియాంకల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాను, వదిలించుకుంటాను. ఎవరై ఉంటారు? హలో హలో ఆంటీ, బాగున్నావా? ఎవరు నువ్వు? టూ మచ్, అప్పుడే మర్చిపోయావా? అంత మతి మరిపా? కనీసం నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదా? నీ దృష్టిలో అంత పనికిరానేదోనా? అవమానం, ఘోర అవమానం. ఏయ్, సొల్లాపి ముందు నువ్వెవరో చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. మరి నువ్వు నా టైం వేస్ట్ చేసినప్పుడు నేనెంతలా ఫీల్ అయి ఉంటాను అది ఆలోచించువా? పని మీద ఫోన్ చేసి నన్ను రమ్మని పిలిచావు. శశిరేఖతో శోభనం అంటూ నాకు ఆశ పెట్టావు. ఆహా, ఏమి నా భాగ్యం అంటూ మురిసిపోయా. చల్ మోహన్ రంగా అంటూ ఎగేసుకొచ్చా. స్టిక్కర్ మే రెక్క అంటూ రుచ్చిపోయా. సిక్సర్ కొడదా అనుకునే టైంలో నా బ్యాట్ లాగేసుకున్నావు. నన్ను క్లీన్ బౌల్డ్ చేసావు. ఇంద్రా? ఎస్, ఇంద్రాని. శశిరేఖ కోసం పరితపించి జీవితాన్ని చిందరవందర చేసుకుని గందరగోళం అవుతున్నా ఇంద్రాని. ఏయ్, ఎందుకు ఫోన్ చేశావు? ఏం కావాలి? ఆహా, పెద్ద వరాలిచ్చే వరాలమ్మలా ఏం కావాలి అంటూ క్వశ్చన్ ఒకటి. చచ్చినా నిన్ను నమ్మను. యు ఆర్ ఎ చీట్. ఇది చెప్పడానికేనా ఫోన్ చేశావు? కాదు, అస్సలు కాదంటీ. నన్నేదో అల్లాటప్ప వెంకట సామనుకుంటున్నాయేమో. కాదు, నేను కూడా రోషం ఉన్న మగాడిని మొనగాడిని అని చెప్దామని ఫోన్ చేశా. అంతలా ఎగిరెగిరి పడుతున్నావు? మగాణ్ణి అని నిరూపించుకోవడానికి అంత గొప్ప పని ఏం చేశావురా బక్కోడా? హలో, నోరు జారకు. నేను బక్కోనే కాదు, తిక్కోను కూడా. నేను సాధించిందేంటో చెప్తే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అబ్బో, అంతుందా? నసాపి, నువ్వు ఏం సాధించావో అది చెప్పు. అంత గొప్ప విషయమే అయితే
అర్జెంటుగా నీ దగ్గరకొచ్చి సన్మానం చేస్తాను. అయితే విను, సన్మానం చేయడానికి రెడీ అయిపో. శశిరేఖని కిడ్నాప్ చేయడం నీ ఒక్కదానికే చేతనవునని విర్రవిగుతున్నావు కదా, అది నాకు కూడా చేతనవును. ఏడ్చావు. ఏడవాల్సింది నేను కాదు, నువ్వు. శశిరేఖ ప్రస్తుతం నా కస్టడీలో ఉంది. కోతలు కొయ్యకరా పిట్టల దొర. వింటావా? శశిరేఖ కేకలు వింటావా? ఒక్క నిమిషం. ఇంద్ర, నన్ను వదిలిపెట్టు. ఇంద్ర, నీకు దండం పెడతా. ప్లీజ్ ఇంద్ర, నన్నేం చెయ్యొద్దు. నీకే చెప్పేది. ఇంద్ర, ఇంద్ర ప్లీజ్ వదిలిపెట్టు. నీకు దండం పెడతాను ఇంద్ర, ప్లీజ్ ఇంద్ర. వీడికి ఎంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? శశిరేఖని ఎలా కిడ్నాప్ చేశాడు? ఇప్పుడేమంటావు ఆంటీ? నేను మగాణ్ణి మనగాణ్ణి అని ఒప్పుకుంటావా? సన్మానం చేయించడానికి నువ్వొస్తావా? చేయించుకోవడానికి నన్ను రమ్మంటావా? అనవసరంగా ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ కాకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏమైందంటీ? మాట పడిపోయిందేంటి? రే, ఏదో పిల్లాడివి ఫోన్ చేశావు, ముచ్చట పడుతున్నావు, ఫోన్లే అని మాట్లాడుతున్నాను. నువ్వేం సాధిస్తే నాకేంటి, ఎవరిని కిడ్నాప్ చేస్తే నాకేంటి? హ, నీ ఏడుపేదో నువ్వేడు. ఈసారైనా శోభనానికి గట్టి ముహూర్తం పెట్టుకో. ఎవరి శోభనానికి? మన శోభనానికా? ఎవర్రా అది? నేను ఇంద్రబాబు ఆనందని. ఏంట్రా నోరు లేస్తోంది? ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. రుజువులతో సహా నీ చరిత్ర అంతా నా దగ్గర రికార్డ్ అయి ఉంది. రే ఆనంద్, నీ ప్రాణాల మీద నీ కాసే లేదా? పిచ్చిగా వాగుతున్నావు. నీకు పరువు మీద ఆశ ఉందో లేదో తేల్చుకో. శశిరేఖతో మా వాడి లీలలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావట. నేను బ్లాక్మెయిల్ చేసింది శశిరేఖని. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మావాడికి కూడా. అయితే ఏంటంటావు? మర్యాదగా ఆ వీడియో నాకు అప్పచెప్పు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి డౌటా? ఇవ్వన్రా, ఆ వీడియో నీకివ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తాను? నీ అడుగు జాడల్లోనే నడుస్తాను. బిజినెస్ మ్యాగ్నెట్ మృణాలీదేవి శృంగాన లేన్లో అంటూ మనిద్దరి ప్రేమ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటోలు నెట్లో పెడతాను. అక్కడితో ఆగను. నీ పుట్టుక గురించి, అదే నీ అమ్మ వేష రంగనాయకుని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా నెట్లో పెడతాను.
నువ్వు మీ అమ్మ రంగనాయకుతో కలిసి తీయించుకున్న ఫోటో కూడా నా దగ్గరుంది. ఫినిష్. అక్కడితో నీ కథ ఫినిష్. నీకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఫోన్ చేసి ఏమడుగుతారో చెప్పనా? ఆనంద్, చూడు మృణాలని, మై డియర్ మృణాలని, నన్నేం చేసినా మాట్లాడలేదు. కానీ నా కొడుకు జోలికెళ్తే మాత్రం ఊరుకునేది లేదు. నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అడ్డుపడితే నీ తల పగలగొట్టాను, గుర్తుందా? ఎంతకైనా తెగిస్తాను, వెనక్కి తగ్గను. ఆ వీడియో ఎక్కడికి తెచ్చివ్వాలి? దట్స్ గుడ్. చాలా ఫాస్ట్ గా చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు. ముందు ఎక్కడికి రమ్మంటావో అది చెప్పు. షామీర్పేటకి వచ్చి ఫోన్ చేయి. ఎక్కడికి రావాలో నేను చెప్తాను. నేను మాత్రం ఫేర్గా ఉండాలి. వీడియో ఇచ్చి మన ఫోటోలు తీసుకెళ్ళు. ఎక్స్ట్రాలకు పోయి రౌడీలను గాని పోలీసులు గాని నీ వెంట తీసుకొచ్చావనుకో, నీ గొయ్యి నువ్వే తోక్కున్నట్టు అవుతుంది. అది మర్చిపోకు. తాటాక చప్పుళ్లకు భయపడే కుందేలు ఈరోజు నన్నే భయపెడుతోంది. నాతోనే ఢీ కొడుతోంది. చెప్తా రే ఆనంద్, చెప్తాన్రా. నీ దగ్గరున్న మన ఫోటోలు నా చేతికొచ్చాక అప్పుడు నీ కథ చెప్తాన్రా. అమ్మ శశిరేఖ, నేను మా వాడు నువ్వు చెప్పినట్లే మృణాలనితో ఫోన్లో మాట్లాడాం, బెదిరించాం. మా డ్యూటీ అయిపోయింది కదా, వదిలిపెడితే వెళ్ళిపోతాం. మళ్ళీ నీ జోలికి రాము. అంత తొందరపడతారేంటి అంకుల్? మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారో, ఎక్కడికెళ్తారో నాకు బాగా తెలుసు. మా గెస్ట్ హౌస్కి వెళ్తాం, అంతే కదా. మీరంత బుద్ధిమంతులైతే ఇంకే, నాకీరోజు ఇన్ని పాటలుండేవే కావు. ఈ ఇందిరాగాడిని ఏమాత్రం నమ్మకూడదు. వదిలేశాననుకో, డైరెక్ట్ గా మృణాలిని దగ్గరికి వెళ్ళి చేతులు కలుపుతాడు. నా ప్లాన్ అంతా అప్సెట్ చేస్తాడు. నువ్వు కన్నది మామూలు కాదు, అష్టవంకరుడు. కనపట్టానికి కాకరపోతులో ఉంటాడు గాని 1000 వాలా కంటే డేంజరస్. ఏంట్రా చూపు? గుడ్లలో పొడి చేస్తాను. మింగేస్తావా?
కొట్టమ్మా అలా కొట్టు. నేను ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి రాలేదు. సుత్తి చాలు, ముందు మృణాల్ని లోపలికి రమ్మను. తీసుకురా ఫాదరు.